నమస్తే మందకృష్ణ మాదిగ గారు. తమ్ముడు ఎట్లున్నారు? చాలా చాలా రోజుల తర్వాత. చాలా రోజులు వర్గీకరణ మూమెంట్ అయిపోయింది, ఇంకొక మూమెంట్లోకి మందకృష్ణ రావాలని చాలామంది కోరుకుంటున్నారట. ఏ మూమెంట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పాలక ప్రతిపక్షాలు వదిలిపెట్టిన అంశాలు నా ఎజెండాగా మారుతాయి. ఓకే, అదే మూమెంట్గా మారుతాయి. పాలక పక్షాలకు ఒక ఎజెండా ఉన్నది, ప్రతిపక్షాల పార్టీలో కూడా అదే ఎజెండా ఉన్నది. పాలక పక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ఒకే తాను ముక్కలే. వాళ్ళు అత్యంత పేదల వైపు, అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళ జీవితాల వైపు వాళ్ళు చూడరు. అధికార పార్టీ ఉన్నత వర్గాల కోసం ఏం చేస్తుందో దాన్ని మరింత చేయమని చెప్పి ప్రతిపక్షాలు కోరుతాయి. కానీ అధికార పక్షాలు ఏ పేద వర్గాల అంశాలు విస్మరిస్తున్నాయో ఆ విస్మరించిన అంశాలు వీళ్ళకు ప్రతిపక్షాలకు ఎజెండాగా మారవు. ఎగ్జాంపుల్, భూములు ఉన్నోళ్ళు ఉన్నారు, కాళ్ళు లేనోళ్ళు ఉన్నారు, ధనిక రైతులు ఉన్నారు, కళ్ళు లేనోళ్ళు ఉన్నారు, చేతులు లేనోళ్ళు ఉన్నారు. పెన్షన్ మీద ఆధారపడి బతకడం అంటే అర్థమైంది. 4,000 వచ్చినా, 6,000 వచ్చినా, 2,000 వచ్చినా నెలకు వాళ్ళకి పెన్షన్లే ఆధారం కదా. మేము రైతుల కోసం రుణమాఫీ 20,000 కోట్లు చేసినామని అంటుండ్రు. మీరు చేయాల్సింది 30,000 కోట్లు కదా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. వాళ్ళు 20,000 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద ఇచ్చినామంటే రేవంత్ రెడ్డి సర్కార్, ప్రతిపక్షాలు దాంతో సంతృప్తిగా లేదు మీరు పూర్తి చేయలేదు కానీ అడుగుతుంటాయి. అవును, ఓకే. రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా కింద ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాల పేద రైతులకు భరోసా ఇవ్వడం అనేది న్యాయమే. కానీ 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న 100 ఎకరాలకు పైగా ఉండబడే భూస్వాములకు, మల్లారెడ్డి లాంటి మంత్రులకు కూడా రైతు భరోసా కింద డబ్బులు పడ్డాయని ఒప్పుకున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఇచ్చాడు కదా. వీళ్ళు ఏమైనా ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాలకు పెట్టలేదు కదా. అంటే ఇప్పుడు దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయలు రైతు రుణం కింద ఇచ్చిండు అనుకో. 20,000 కోట్ల రూపాయలు ఎవరు తీసి ఇచ్చిండ్రు? ప్రతి నెల 50 లక్షల మంది పెన్షన్దారులకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 1,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వాలంటే 1,000 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు 20 నెలలుగా వీళ్ళకు 20,000 కోట్లు ఎగ్గొట్టినట్టే కదా. అంటే కాళ్ళు లేనోళ్ళై, చేతులు లేనోళ్ళై, కళ్ళు లేనోళ్ళై, ముసలోళ్ళై, భర్త లేనోళ్ళై, గీత కార్మికులై, నేత కార్మికులై, బీడీ కార్మికుల డబ్బులు 20,000 కోట్లు తీసేసి ఎవరికి ఇచ్చినట్టు? భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు, ధనిక రైతులకు ఇచ్చినట్టు. ఎగ్గొట్టింది ఎవరి? అత్యంత జీవితాలు పేదరికం ఉన్న జీవితాలు గడుపుతున్న పెన్షన్దారులై. ఇచ్చింది ఎవరికి? వాళ్ళకు. 20 నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొడుతుంటే ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదే. అక్కడ పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు 20,000 కాదు 30,000 కోట్లు ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు. ఇంకా రైతు భరోసా సంపూర్ణంగా పూర్తి కాలేదని మాట్లాడుతున్నారు. కానీ 20 నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళ డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తుందనే విషయం అర్థలేదు. ఒక్కొక్క పెన్షన్దారుడు 20 నెలలు 40,000 కోల్పోయాడు. అది వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా 40,000 కోల్పోయారు. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఎప్పుడన్నా ప్రతిపక్ష పార్టీ ఈ అంశాలు ఎజెండా చేసిందా? అధికార పక్షం ఎవరిని విస్మరిస్తుంది? అత్యంత పేదరికం వాళ్ళు, పెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్ళని విస్మరిస్తున్నది. ప్రతిపక్ష పార్టీకి ఏ ఎజెండా మారాలి? వీళ్ళే ఎజెండా మారాలి. కానీ వాళ్ళు ధనిక రైతుల గురించి ఆలోచిస్తారు, వీళ్ళు ధనిక రైతుల గురించి ఆలోచిస్తారు. మరి వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడిందా? మీరే చెప్పండి. నా తమ్ముడుగా మీరే చెప్పండి. మీకు సొసైటీ మీద చాలా ఎనాలిసిస్ చేస్తుంటావు కదా, మీరు చెప్పండి. 50 లక్షల మంది పెన్షన్దారులు. రెండో విషయం, ఇప్పుడు అధికార పక్ష ముఖ్యమంత్రి నెల జీతం ఎప్పుడు తీసుకుంటాడో? మొదటి వారంలో తీసుకుంటాడు. ప్రతిపక్ష పార్టీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార పార్టీ మంత్రులు ఎప్పుడు తీసుకుంటుండ్రో? మొదటి వారం తీసుకుంటారు. ఈ పెన్షన్ మీద ఆధారపడే బతుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూన్ నెల పెన్షన్ జూలై 22 కూడా వాళ్ళే ఇంతవరకు. జూన్ నెల పెన్షను జూలై 22 కూడా ఇంతవరకు పల్లె. ఉద్యోగస్తుల జీతాలు నెల మొదటి వారంలో పడుతున్నాయి కదా. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదటి వారం తీసుకుంటారు కదా. ప్రతిపక్ష పార్టీల లీడర్లు, ఎమ్మెల్యేలు తీసుకుంటుంటారు కదా. కానీ 4,000 పెన్షన్ కోసం, నెల కోసం ఎదురు చూసే వికలాంగులు ఇప్పటికీ ఇంతకుముందు ఇస్తున్న పెన్షన్ కూడా మాట్లాడతలేను నేను. 2,000 పెన్షన్ల కోసం ఎదురు చూసే ముసలోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. కనీసం జూలై నెలలో కూడా ఇంతవరకు పనిలేదంటే అర్థం ఏందో చెప్పండి. అడిగేటోళ్ళు లేరు కదా. అంటే నా ఎజెండా ఎప్పుడు కూడా తమ్ముడు, నమాట చెప్తున్నా, పాలక ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాలు విస్మరిస్తాయంటే అత్యంత పేద వర్గాల అంశాలు విస్మరిస్తాయి. అత్యంత పేద వర్గాల అంశాలు నాకు ఎజెండాగా మారుతాయని నేను చెప్తున్నాను.